హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు. సో ఈ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరుకి సంబంధించి ఇప్పుడు మనకి కౌన్సిలింగ్ అప్లికేషన్ ఫామ్ అయితే బిగిన్ అయిపోయింది. సో ఫస్ట్లీ ఈ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు ఇండియాలోనే టాప్ 3 మెడికల్ కాలేజ్. మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వాళ్ళు ఇండియాలో ఏవైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటన్నిటికీ ర్యాంకింగ్ ఇస్తారు. టాప్ 100 కాలేజెస్ ఏ ఉన్నాయి, టాప్ 50 ఏ ఉన్నాయని. సో అందులో ఫస్ట్ ఎయిమ్స్ ఢిల్లీ ఉంటే థర్డ్ ప్లేస్లో ఈ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు ఉంది. సో ఇంత టాప్ 3 మెడికల్ కాలేజ్ ఇది. సో ఈ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరుకి సంబంధించి ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అయితే బిగిన్ అయిపోయింది. సో ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. సో మే 4th రోజున మనకి నీట్ 2025 ఎగ్జామ్ ఉంది కదా, ఎగ్జామ్ జరగకన్నా ముందే ఈ అప్లికేషన్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. మనకి కొన్ని ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ ఏంటి అంటే ఎగ్జామ్ జరగకుండానే ఎగ్జామ్ కన్నా ముందే అప్లై చేయాల్సి వస్తుంది. కానీ మీ నీట్ స్కోర్ని బేస్ చేసుకొని అడ్మిషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరుకి కూడా ఎవరైతే ఇందులో సీట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలి, తర్వాత ఎగ్జామ్ రాయాలి, నీట్ ఎగ్జామ్ రాయాలి. మీకు నీట్ ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొనే మీకు అడ్మిషన్ అయితే ఉంటుంది. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు అవసరమైన డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఇందులో ఎన్ని సీట్స్ ఉంటాయి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎంత ఫీ ఉంటుంది, కట్ ఆఫ్ ఎంతవరకు ఉంటుంది అని కూడా చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్లీ ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 28th March 2025. మీరు ఏ వెబ్సైట్లో ఈ అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే admissions.cmcvellore.ac.in. సో ఇందులో మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి మీకు కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్ ప్లస్ 500 రూపీస్ ఉంటుంది. సో టోటల్ వచ్చేసి 1700 రూపీస్ మీకు అప్లికేషన్ ఫామ్కి ఫీ అనేది ఉంటుంది. అయితే అదర్ స్టేట్ వాళ్ళు ఈ కాలేజీలో సీట్స్కి ఎలిజిబులా, ఒకవేళ ఎలిజిబుల్ అవుతే ఎన్ని సీట్స్కి ఎలిజిబుల్ అనేది నేను చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనకి ఈ కాలేజీలో ఎన్ని సీట్స్ అయితే ఉంటాయో ఇందులో సీట్స్ వచ్చేసి 50% మేనేజ్మెంట్ కోటాకి ఉంటాయి అండ్ 50% గవర్నమెంట్ కోటా సీట్స్ ఉంటాయి. అదర్ స్టేట్ వాళ్ళు కేవలం ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్. ఓకే, ఈ మేనేజ్మెంట్ కోటాకి ఫీ ఎంత ఉంటుందో కూడా నేను చూపిస్తాను మీకు. ఓకే, అదర్ స్టేట్ వాళ్ళు కేవలం ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అయితే ఈ మేనేజ్మెంట్ కోటాలో కూడా మళ్ళీ మనకి 3 టైప్స్ ఉంటాయి. సో ఈ ఓపెన్ అంటే ఏంటి అంటే మీరు అదర్ స్టేట్ అయ్యుండి ఎవరైనా సరే, ఇండియాలో ఉన్న ఎవరైనా సరే, అదర్ స్టేట్ వాళ్ళైనా తమిళనాడు వాళ్ళైనా ఎవరైనా, మీ కేటగిరీ ఏదైనా, మీ రిలీజియన్ ఏదైనా కూడా ఈ ఓపెన్ కోటా సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఓపెన్ కోటాలో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 2 సీట్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ అదర్ స్టేట్ అయ్యుండి, సో మీరు ఒకవేళ క్రిస్టియన్ కాకుండా ఉంటే మీరు ఈ 2 సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ తమిళనాడు స్టేట్ కాకుండా అదర్ స్టేట్ అయ్యుండి మీరు క్రిస్టియన్ కాకుండా ఉంటే మీరు కేవలం ఈ 2 సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఒకవేళ మీరు అదర్ స్టేట్ అయ్యుండి, ఓకే, మీరు ఒకవేళ క్రిస్టియన్ మైనారిటీ కిందికి వస్తే మీరు ఈ 38 సీట్స్కి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మీరు క్రిస్టియన్ మైనారిటీ కిందికి వస్తారు, మీరు ఈ 38 సీట్స్కి కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ముఖ్యంగా వీళ్ళకి ఎవరైతే క్రిస్టియన్ మైనారిటీస్ ఉన్నారో వాళ్ళకి ఈ అప్లికేషన్ బాగా యూటిలైజ్ అవుతుంది. అండ్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాపెస్ట్ మెడికల్ కాలేజ్ కదా, టాప్ మోస్ట్ మెడికల్ కాలేజ్ కదా. సో మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ సిఎంసి వెల్లూరు స్టాఫ్ కొద్దిమంది ఉంటారు. సో లాస్ట్ ఇయర్ కూడా నేను గైడెన్స్ ఇచ్చిన వాళ్ళలో సిఎంసి వెల్లూరు స్టాఫ్ కొద్దిమంది ఉన్నారు, వాళ్ళలో ఒకరికి సీట్ వచ్చింది. సో ఆ సిఎంసి వెల్లూరు స్టాఫ్ కోటాలో కూడా 10 సీట్స్ ఉంటాయి. ఓకే, అదర్ స్టేట్ వాళ్ళు కేవలం దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ రిమైనింగ్ గవర్నమెంట్ కోటా సీట్స్ కేవలం తమిళనాడు స్టూడెంట్స్, తమిళనాడులో క్రిస్టియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి 20 సీట్స్ ఉంటాయి. ఇంకా తమిళనాడులో ఎవరైనా సరే 30 సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఇది తమిళనాడు వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ సీట్స్. సో ఇది టోటల్గా సీట్స్ డిస్ట్రిబ్యూషన్. మరి కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే ఈ ఓపెన్కి, సో లాస్ట్ ఇయర్ కనుక చూస్తే ఫస్ట్ రౌండ్లో 701 మార్క్స్ వరకు ఈ కట్ ఆఫ్ అయితే వెళ్ళింది. లాస్ట్ రౌండ్లో వచ్చేసి ఈ ఓపెన్ కోటాకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసి 681. మీరు లాస్ట్ 3 ఇయర్స్ చూసుకున్నా కూడా 670కి తగ్గలేదు అసలుకి. అంటే ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది 670 అబోవే ఉంటుంది. ఎందుకంటే ఇండియాలోనే టాప్ 3 మెడికల్ కాలేజ్ కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అందులో కేవలం 2 సీట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. 670 కన్నా ఎక్కువే ఉంటుంది కట్ ఆఫ్ అనేది.
అంటే మైనారిటీ వాళ్ళకి సో కట్ ఆఫ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ మీరు మైనారిటీ నెట్వర్క్ కింద ఇక్కడ అదర్ స్టేట్ అయి ఉన్నారు, మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నారు, మీరు క్రిస్టియన్ మైనారిటీ కిందకి వస్తారు. మీరు ఈ మైనారిటీ నెట్వర్క్ కింద ఎలా అప్లై చేసుకోవాలి అంటే సో కొన్ని మైనారిటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఈ మైనారిటీ ఆర్గనైజేషన్స్ ఓకేనా, క్రిస్టియన్ మైనారిటీ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ మైనారిటీ ఆర్గనైజేషన్ వాళ్ళు మిమ్మల్ని రికమెండ్ చేయాలి. సో వీళ్ళు సిఎంసి వెల్లూరు కిందికి ఎలిజిబిలిటీ వస్తాయి. నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, 62 ఉన్నాయి. సో ఈ క్రిస్టియన్ మైనారిటీ ఆర్గనైజేషన్ వాళ్ళు మిమ్మల్ని రికమెండ్ చేయాలి. రికమెండ్ చేస్తే మీరు అప్పుడు మైనారిటీ నెట్వర్క్ కింద అప్లై అనేది చేసుకోవచ్చు. ఒకసారి చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కొన్ని ఉన్నాయి. సో మిమ్మల్ని కనుక వాళ్ళు రికమెండ్ చేస్తే మీరు క్రిస్టియన్ మైనారిటీ నెట్వర్క్ కింద అప్లై చేసుకోవచ్చు. ఈ ఆపర్చునిటీని మాత్రం లూజ్ చేసుకోవద్దండి, నేను అదే చెప్తాను క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళకి మెయిన్గా. సో ఇంకా రిమైనింగ్ క్రిస్టియన్ కాకుండా ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలో వాళ్ళు మీరు అప్లై చేయాలనుకుంటే 1700 ఫీజు పెట్టేసి ఈ 2 సీట్స్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీరే ఆలోచించండి అప్లై చేయాలని. మీరు సీట్ మంచి మెడికల్ కాలేజ్ కాబట్టి మీకు కావాల్సింది ఒక్క సీటే కాబట్టి నేను ఖచ్చితంగా టాప్లో ఉంటాను అన్న ధైర్యం మీకుంటే ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ మనకి దగ్గర కూడా కాబట్టి కాలేజ్, సో మంచి మెడికల్ కాలేజ్ కాబట్టి డెఫినెట్లీ మీకు ది బెస్ట్గా ఉంటుంది. అండ్ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నేను చెప్పిన వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు నీట్ ఎగ్జామ్ రాస్తారు. నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మార్క్స్ వస్తాయి కదా, ఆ మార్క్స్ ఓకేనా, మీ రోల్ నెంబర్, స్కోర్, ఆల్ ఇండియా ర్యాంక్, ఇది ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఈ డీటెయిల్స్ వస్తాయి కదా. ఈ డీటెయిల్స్ అనేవి మళ్ళీ మీరు ఎక్కడైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అక్కడికి వచ్చి ఎంటర్ చేయాలి. నేను ఇదే ఎందుకు చెప్తున్నానంటే సో ఇంకా ఈ సిఎంసి వెల్లూరుకి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలోనే చెప్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ తర్వాత మళ్ళీ చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను అన్నీ చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక నోటిఫికేషన్ ఇస్తారు, మీ మార్క్స్ ఎంటర్ చేయండి అని. మీరు మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చి మీ రోల్ నెంబరు, మీ స్కోరు, మీ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది ఈ వెబ్సైట్లో మీరు మళ్ళీ సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మనకి తమిళనాడు స్టేట్ కోటా కౌన్సిలింగ్ అప్లికేషన్ ఫామ్ అనేది పడుతుంది. మీరు సిఎంసి వెల్లూరుకి ఇప్పుడు అప్లై చేస్తారు, ఆ తర్వాత తమిళనాడు స్టేట్ కోటాకి కూడా అప్లై చేయాలి. 2 అప్లికేషన్ ఫామ్స్ పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. సో దానికి సంబంధించి అప్డేట్స్ ఎక్కడ వస్తాయంటే tnhealth.org లేకపోతే టీఎన్ మెడికల్ సెలెక్షన్, ఈ 2 వెబ్సైట్లో మీరు టచ్లో ఉండండి. సో తమిళనాడు స్టేట్ కోటా కౌన్సిలింగ్ అప్లికేషన్ ఫామ్ పడినప్పుడు దానికి కూడా మీరు అప్లై అనేది చేయాలి. ఓకే, సో ఆ తర్వాత తమిళనాడు మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ వస్తుంది కదా, అది మళ్ళీ సిఎంసి వెబ్సైట్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఏంటి అంటే సో తమిళనాడు కౌన్సిలింగ్కి మీరు అప్లై చేసుకున్న తర్వాత సెల్ఫ్ ఫైనాన్సింగ్ మెడికల్ కాలేజ్ యొక్క ర్యాంక్ లిస్ట్లో మీ పేరు వస్తుంది. సో ఈ తమిళనాడు సెలక్షన్ కమిటీ వాళ్ళు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మీకు సీట్ అనేది అలాట్ చేస్తారు. సో ఇలా ఈ 4 స్టెప్స్ ఉంటాయి. ఈ 4 స్టెప్స్ ఈ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీరు గుర్తు పెట్టుకొని ఫాలో అప్ నేను కూడా మీకు ఇస్తూ ఉంటాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అందులో అప్డేట్స్ అనేవి పెడుతూ ఉంటాను. సో మీరు కూడా గుర్తు పెట్టుకొని ఇది ఫాలో అప్ అనేది చేసుకోండి. ఈ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. అయితే మీరు తమిళనాడులో చదివింటే ఇంటర్మీడియట్ ఓకే. ఒకవేళ మీరు తమిళనాడులో కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా అదర్ బోర్డ్స్లో కనుక మీరు ఇంటర్మీడియట్ క్లాస్ 12 చదివింటే మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకోవాలి. ఆ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్కు మీరు ఎక్కడంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను, మీరు ఎలా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలో. మీరు కావాలనుకుంటే సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. మీరు ఈ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, www.tnmgrmu.ac.in. సో ఈ వెబ్సైట్లోకి వెళితే మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఏంటి అంటే సో తమిళనాడులో ఏదైతే క్లాస్ 12 ఉందో అలానే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది ఉంటుంది. సో దానికోసం మనం అక్కడ చదవలేదు కాబట్టి ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇది అప్లై చేసుకోండి. మీరు తమిళనాడు సెలక్షన్ కమిటీకి స్టేట్ కోటా కౌన్సిలింగ్కి కూడా అప్లై చేసుకోవాలి కదా, సో అప్పుడు ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఖచ్చితంగా అడుగుతారు. ఇది ఇప్పుడు అప్లై చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఒకవేళ ఈ సిఎంసి వెల్లూరులో సీట్ వస్తే మీరు ఎంబీబీఎస్ కోర్సు కంప్లీట్ చేసుకున్న తర్వాత 2 ఇయర్స్ సర్వీస్ బాండ్ అనేది ఉంటుంది. అంటే 2 ఇయర్స్ వీళ్ళు ఎక్కడైతే ఇస్తారో మీరు అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో శాలరీస్ అవన్నీ ఉంటాయి, కానీ గుర్తుపెట్టుకోండి 2 ఇయర్స్ సర్వీస్ బాండ్ అయితే ఉంటుంది. వీళ్ళ కింద
పని చేయాల్సి ఉంటుంది మీరు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సర్వీస్ బాండ్ అంటారు కదా, సర్వీస్ బాండ్ అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కూడా మీరు 2 years వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఈ కాలేజ్లో మీకు సీట్ వస్తే మీరు ఎంత ఫీ పే చేయాల్సి ఉంటుందంటే 84,330 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో అందులో ఈ వన్ టైమ్ అంటే మీకు అడ్మిషన్ అప్పుడు పే చేయాల్సింది 18,000 ఉంటుంది. ఇది ఒక్కసారి పే చేస్తే చాలు, మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే వన్ టైం పేమెంట్ టు యూనివర్సిటీ 14,985 ఉంటుంది. సో ఇది మీరు ఈ 2 ఫీజు ఏంటంటే ఒక్కసారి పే చేస్తే చాలు, ఆ తర్వాత పే చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ట్యూషన్ ఫీజు 3,000, అదర్ యాన్యువల్ ఫీ అనేది పే చేసుకుంటూ ఉండాలి. ఫీ అనేది చాలా తక్కువ. సో ఇది ఒక మంచి మెడికల్ కాలేజ్. మీకు హాస్టల్ డిపాజిట్ 10,000 ఉంటుంది అంతే. ఖచ్చితంగా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. 1,700 ఫీజు కాబట్టి అప్లై చేయండి. క్రిస్టియన్ కాకుండా అదర్ స్టేట్ అయి ఉంటే 650 అబోవ్ 680 అబోవ్ మేము తెచ్చుకుంటాము అన్న కాన్ఫిడెన్స్ మీకుంటే అప్లై చేయండి. మీకు డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. అండ్ క్రిస్టియన్ మైనారిటీ కింద ఎవరైతే వస్తారో సో మీరు మటుకు ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ఆ రికమెండేషన్స్ తీసుకొని ఆ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి ఈ అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టండి. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పెడతాను. ప్రతి ఒక్కటి చదవండి. సో ఎవరైతే క్రిస్టియన్ మైనారిటీ కింద అప్లై చేస్తున్నారో వాళ్ళకి కొన్ని రూల్స్ ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ తర్వాత మీరు ఏం చేయాలి ఏంటి అనేది అవన్నీ చదివి అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఎలా చెప్పారో అది ఫాలో అవ్వండి. ఓకే, ఇది సిఎంసి వెల్లూరుకి సంబంధించి వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇన్ ఇండియా. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.